సో హలో వ్యూవర్స్, మరి ఈ వీడియోలో మనం అయితే వాట్ ఈజ్ మెంట్ బై ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనే దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే, మనం ఆల్రెడీ ఇఫ్ స్టేట్మెంట్ గురించి అయితే డిస్కస్ అయితే చేస్తాం. అండ్ ఈ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి అండ్ అదేవిధంగా ఇఫ్ ఎల్స్ ల్యాడర్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఇఫ్ ఎల్స్ అనమాట. సో దీని సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1 ఎల్స్ స్టేట్మెంట్ 2. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ తర్వాత ఉన్న కండిషన్ అనేది ట్రూ అయిందనుకోండి, అంటే కరెక్ట్ అయిందనుకోండి, స్టేట్మెంట్ 1 అయితే ఎగ్జిక్యూట్ అవుద్ది. మన స్టేట్మెంట్ 1లో ప్రింట్ ఎఫ్ ఏ అనేస్తే ఏ వాల్యూ ప్రింట్ అవుద్ది, లేకపోతే ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ బిగ్ అనేస్తే ఏ ఈజ్ బిగ్ అని చెప్పి ప్రింట్ అవుద్ది. ఒకవేళ కాదు అనుకోండి, అంటే ఎల్స్ మనం స్టేట్మెంట్ 2 ఏదైతే ఇచ్చామో, లైక్ బీ ఈజ్ బిగ్ అని ఏదైతే ఇచ్చామో అది మనకైతే ప్రింట్ అవుద్ది అనమాట. సో ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 అనేది మనకి పాస్ అవుద్ది, లేదా మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుద్ది. అండ్ అదేవిధంగా ఒకవేళ అది ఫాల్స్ అయితే ఎల్ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో అదైతే మనకి అక్కడ ప్రింట్ అవ్వడం అయితే జరుగుద్ది. సో నెక్స్ట్ మనం ఇఫ్ ఎల్స్ ల్యాడర్ గురించి అయితే చూద్దాం. సో దీని సింటాక్స్ ఏంటి అంటే కనుక, ఇఫ్ కండిషన్ 1 స్టేట్మెంట్ 1, ఓకేనా, ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 స్టేట్మెంట్ 2, ఎల్స్ స్టేట్మెంట్ 3. సో ఇఫ్ తర్వాత మనకి కండిషన్ అయితే ఉంది. సో ఇదేంటి, ఫస్ట్ కండిషన్ చెక్ చేసి ఒకవేళ ఇది కరెక్ట్ అయితే మనకి స్టేట్మెంట్ 1 ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ కనుక ఇది రాంగ్ అనుకోండి, మనకి ఇది ఎల్సిఫ్కి అయితే వెళ్ళద్ది, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి అయితే వెళ్ళద్ది. ఎల్సిఫ్లో ఒక కండిషన్ ఉంది కదా, కండిషన్ 2, అది కూడా కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. ఒకవేళ కరెక్ట్ అనుకో స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత కూడా మళ్ళీ మీరు ఇంకొక ఎల్సిఫ్ ఇవ్వచ్చు, లైక్ ఇంకొక కండిషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకొక కండిషన్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి నేను ఓన్లీ ఒకే ఒక ఎల్సిఫ్ ఇచ్చి వదిలేసా. సో మనకి ఇది ఒక ల్యాడర్లా, లైక్ కంటిన్యూస్గా మీకు ఎన్ని ఎల్సిఫ్ కావాలి, లైక్ ఎన్ని కండిషన్స్ కావాలనే దాన్ని బట్టి మీరు దాన్ని కంటిన్యూ చేసుకుని లాస్ట్లో ఈ పైన ఉన్న ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాకపోతే, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాకపోతే, లైక్ ఏ కండిషన్ అనేది యాక్సెప్ట్ చేయకపోతే లేదా కరెక్ట్ కాకపోతే, లాస్ట్లో మనకి ఏదైతే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో దానిని లాస్ట్లో మీరు ఎల్స్ ఇచ్చి స్టేట్మెంట్ 3 లేదా లాస్ట్ స్టేట్మెంట్ కింద రాసుకుంటే మీకు ఈ పైన ఉన్నవి ఏది కూడా ఎగ్జిక్యూట్ కానప్పుడు ఈ లాస్ట్ది ఏదైతే ఉందో ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ ఎల్స్ లేదా ఎల్సిఫ్ ల్యాడర్ అంటాం అనమాట. ఎల్సిఫ్ ల్యాడర్, ఓకేనా. సో దాని సింటాక్స్ అయితే ఇది. సో దీనికి సంబంధించి కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ అయితే మనం అయితే చూద్దాం. సో దీనికి సంబంధించి మీకు ఒక ప్రోగ్రామ్ని అయితే నేను ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఫార్మాట్లో రాసిన ప్రోగ్రామ్ని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీనికి సంబంధించి మీకు బయోలో ఇంకొక సమ్ అయితే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో బయోలో ఏదైతే మీకు ఇచ్చానో దాన్ని అయితే మీరు ట్రై చేసి అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక పేపర్ మీద రాస్తున్న సమ్ అయితే డైరెక్ట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. సో రైట్ ఎ C ప్రోగ్రామ్ to read current readings and previous reading, using which calculate the number of units consumed by the customers in a particular month, generate bill based upon the following table. కింద మనకు ఒక టేబుల్ ఇచ్చాడు. సో ఒకవేళ మనకి యూనిట్స్ కనుక వాళ్ళు కన్జ్యూమ్ చేసిన యూనిట్స్ అనేవి 0 నుండి 100 ఉంటే కనుక మనకి ఛార్జ్ ఎంత చేయాలి, 50 పైసా అనేది మనం యూనిట్కి ఛార్జ్ చేయాలి. ఒకవేళ 101 నుంచి 200 మధ్యలో ఉంటే కనుక 1 రూపీ పర్ యూనిట్ అనేది మనం ఛార్జ్ అనేది చేయాలి. ఒకవేళ 200 టు 300 ఉంటే 2 రూపీ పర్ యూనిట్ అనేది ఛార్జ్ చేయాలి. ఒకవేళ అబౌవ్ 300 ఉంటే కనుక 3 రూపీస్ పర్ యూనిట్ అనేది మనం అయితే ఛార్జ్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం హ్యాష్ ఇంక్లూడ్ studio.h అనేది రాసుకున్నాం. అండ్ మెయిన్ ఫంక్షన్ అనేది కూడా మనం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం మన రీడింగ్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, లైక్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే స్కాన్ చేస్తాం అనమాట. స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, యూనిట్స్ అంటే ఏంటి, మనకి కరెంట్ వాల్యూ మైనస్ ప్రీవియస్ వాల్యూని అయితే తీసుకున్నాం.
సో యూనిట్స్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ మైనస్ ప్రీవియస్ వాల్యూ. సో కరెంట్ అండ్ ప్రీవియస్ రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కాన్ చేసాం అండ్ యూనిట్స్ని అయితే మనం అయితే డిక్లేర్ చేస్తాం. లైక్ యూనిట్స్ ఈక్వల్ టు కరెంట్ మైనస్ ప్రీవియస్ అని చెప్పేసి. సో ప్రస్తుతం ఎంత కాలిందో మనకి మీటర్లో అయితే చూపిస్తుంది. సో లాస్ట్ మంత్ ఎంత కాలిందో దాన్ని తీసేస్తేనే కదా ఈ మంత్ కాలింది ఎంత అనేది మనకైతే వచ్చేది. సో దాని పరంగా ఈ లాజిక్ని అయితే మనం అయితే రాసుకోవడం అయితే జరిగింది. ఒకవేళ కనుక ఆ యూనిట్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఓకేనా. డబల్ యాంపర్సెంట్ అంటే ఏంటి? లాజికల్ ఎండ్. అంటే ఈ స్టేట్మెంటు కరెక్ట్ అవ్వాలి, ఈ స్టేట్మెంటు కరెక్ట్ అవ్వాలి. అంటే ఒకవేళ 55 అనేది వచ్చిందనుకోండి, 55 అనేది గ్రేటర్ దాన్ 0ఏగా, అండ్ అదేవిధంగా 55 అనేది లెస్ దాన్ 100ఏగా. సో ఇఫ్ తర్వాత కండిషన్ వచ్చేసి ఇదనమాట. ఈ కండిషన్ అనేది యాక్సెప్ట్ అయితే మనకి బిల్ ఎంత అవుద్ది? మనకి పైన టేబుల్లో చూసినట్లు యూనిట్కి 50 పైసా అంటే 0.50, అంటే 0.50 ఇంటూ ఎంతైతే మనకి యూనిట్స్ వచ్చాయో అది బిల్ వచ్చేసి అదనమాట. సో ఈ వాల్యూ అనేది మనకి వెళ్ళి బిల్లులో సేవ్ అవుతుంది, లైక్ బిల్లుకి ఎస్ఏన్ అవుతుంది. దాని తర్వాత ఎల్సిఫ్, మీకు ఇందాక ఎల్సిఫ్ ల్యాడర్ గురించి అయితే చెప్పా కదా, ఎల్సిఫ్ అనమాట. ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వలేదు. సెకండ్ కండిషన్ అనుకోండి, లైక్ 155 అనుకోండి ఇప్పుడు యూనిట్స్. సో మనం ఎంత ఛార్జ్ చేయాలి? 1 రూపీ అనేది ఛార్జ్ చేయాలి యూనిట్కి. సో అప్పుడు ఏమవుద్ది? బిల్ అనేది 1 ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ఉన్నాయో అన్ని యూనిట్స్. సో 155 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 101ఏగా, అండ్ అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200ఏగా. డబల్ యాంపర్సెంట్ అంటే ఏంటి? ఇది కూడా యాక్సెప్ట్ అవ్వాలి, లైక్ ట్రూ అవ్వాలి. సో అదేవిధంగా ఇది కూడా ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఎల్సిఫ్కి వస్తుంది, అంటే నెక్స్ట్ కండిషన్కి అయితే వస్తుంది. సో యూనిట్స్ అనేవి 200 to 300 మధ్యలో ఉన్నాయనుకోండి, యూనిట్కి ఎంత ఛార్జ్ చేయాలి? 2 రూపీస్ ఛార్జ్ చేయాలి. సో ఇవి ఏది కాదు అంటే ఏంటి? 300 కన్నా అబవ్ ఉన్నట్టే, అంటే లాస్ట్కి ఏంటి మనకి ఎల్స్ స్టేట్మెంట్, ఓకేనా. అప్పుడు ఏమవ్వాలి? యూనిట్కి మనం 3 రూపీస్ ఛార్జ్ చేయాలి, 3 ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో మనం తీసుకున్న ఇన్పుట్స్ బట్టి లాస్ట్లో మనం ఏం చేస్తాం? ప్రింట్ ఆఫ్ బిల్ అనేది అయితే చేస్తాం. సో ఫర్ సపోజ్ ఇక్కడ యూనిట్స్ అనేది మనకి కరెంట్ యూనిట్స్ అనేది 100 అనుకోండి, ప్రీవియస్ యూనిట్స్ అనేది 50 అనుకోండి. యూనిట్స్ ఎంత వస్తాయి? సో కరెంట్ రీడింగ్స్, సారీ యూనిట్స్ కాదు, కరెంట్ రీడింగ్ అనేది 100 అనుకోండి, ప్రీవియస్ రీడింగ్ అనుకోండి అది వచ్చేసి మనకి 50 అనుకోండి. ప్రస్తుతం ఉన్న యూనిట్స్ ఎంత వస్తాయి? 50 వస్తుంది. సో 50 ఈజ్ గ్రేటర్ దాన్ 0, అండ్ అదేవిధంగా 50 ఈజ్ లెస్ దాన్ 100. సో 0.50 అంటే 1/2 ఇంటూ 50 ఎంత? 25. సో మన బిల్ అంతా 25 రూపీస్ అనమాట. సో లాస్ట్లో ఈ బిల్ ఏమవుద్ది? మనకి ప్రింట్ అవుతుంది, ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇఫ్ ఎల్స్, ల్యాడర్ అండ్ ఎల్సిఫ్. ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇఫ్ కానీ, ఇఫ్ ఎల్స్ కానీ, అదేవిధంగా ఎల్సిఫ్ ల్యాడర్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మీకు బయోలో ఏదైతే నేను ప్రోగ్రామ్ ఇచ్చానో దాన్ని అయితే ట్రై చేయండి అండ్ కామెంట్ మీకు అయ్యిందో లేదని చెప్పేసి. అండ్ యూ కెన్ యూస్ ఇంటర్నెట్ అనమాట, యూస్ చేయండి. సో దట్ మీకు తెలియకపోయినా యూ విల్ గెట్ టు నో మనకి చాలా టెక్నాలజీ ఉంది, లైక్ యూజ్ ద ChatGPT. బట్ బిఫోర్ యూజింగ్ ద ChatGPT మేక్ ష్యూర్ ఈ సేమ్ లాజిక్ యూస్ చేసి మీరు ప్రోగ్రామ్ రాయగలుగుతున్నారా లేదా అని చెప్పేసి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బై.